సంపద ఎక్కడ లోకి ప్రవేశిస్తున్నటువంటి మకర సంక్రమణ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా స్వాగతం. ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా, ఇది రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపుష్టిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున, జిల్లా అధికార యంత్రాంగం తరఫున, పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం. ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతున్నాం. భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు, అయినా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖినభవ అందరూ బాగుండాలని కోరుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ 27 రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను. ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతోటి ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్గా ఇక్కడ కొత్తకొండ టెంపుల్ కావచ్చు, రేపు పొద్దున పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు, పక్కన ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్, వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర్ మన త్రికుట ఆలయం ఉంది. ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం సర్క్యూట్గా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం. ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయం పక్షాన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం. అది పెద్దగా కొత్తకొండ మండలం